విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణా జిల్లా పామర్రు సజ్జవరం గ్రామానికి చెందిన పవన్ కుమార్ మృతిపై ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావు స్పందించారు. శనివారం తెల్లవారుజామున పవన్ కుమార్ అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారని, పవన్ కుమార్ మృతి పట్ల ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదని వివరించారు. రోగి పవన్ కుమార్ మృతిపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరా తీశారన్న ఆయన, డాక్టర్ల ట్రీట్మెంట్లో ఎటువంటి అశ్రద్ధ లేదని చెప్పారు. 3 వారాల క్రితం పేషెంట్ పవన్ కుమార్ మేడపై నుంచి కింద పడ్డారని గత 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో చేరే సమయంలో హార్ట్ బీట్ కూడా ఎక్కువైందని కూడా వివరించారు. ఇక వైరల్ హ్యామరేజిక్ ఫీవర్ వల్లే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని 3 సీనియర్ వైద్యులతో విచారణ చేపట్టామన్నారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వివరించారు. 8:30 గంటలకు ఈరోజు 9:30 గంటలకు అడప ఆది వెంకట పవన్ కుమార్ అనే పేషెంట్ పొద్దున్న 4:30కు వచ్చారు. ఆ పేషెంట్ ఐదారికి ఆ పేషెంట్ మరణించడం జరిగింది. దీని గురించి పేషెంట్ అటెండర్స్ కొద్దిగా వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని గురించి మేము ఆరోగ్య శాఖ మంత్రి గారు గవర్నర్లు సత్యకుమార్ గారు కూడా మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫ్ చేయండి, ఏం జరిగింది చెప్పమన్నారు. పేషెంట్ 4:30కు వచ్చారండి. ఐదారికి 4:32 వెంటనే డాక్టర్స్ అటెండ్ అయ్యి చూసారు. హిస్టరీ ఏంటంటే ఈ పేషెంట్ ఒక మూడు వారాల క్రితం కాపీ మేస్త్రి బై ప్రొఫెషన్ 3 వారాల క్రితం పైనుండి పడ్డాడు. దానికి దెబ్బ తగిలింది. నీ జాయింట్ లిగమెంట్ ఇంజరీ అన్నారు. గజ్జల్లో కూడా సెల్యులైటిస్ లాగా స్వెల్లింగ్ ఉంటుంది. అది కాకుండా 3 రోజుల నుండి పేషెంట్ జ్వరం ఉంది. బయట టెస్టింగ్ చేయించారు. ప్లేట్లెట్స్ 50,000 ఉన్నాయి. పేషెంట్ బాగానే ఉన్నారు. 6 గంటలకు వార్డులో పెట్టి హార్ట్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంది. అది కార్డియక్